బ్రేకింగ్ చూస్తున్న విజయవాడలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల భాగోతం బయటపడింది. రోగుల అవసరాలతో వ్యాపారం చేస్తున్నారు. ఎన్బిటిసి స్టేట్ నార్మ్స్ ను పాటించని వైనం కూడా క్లియర్ గా కనిపిస్తోంది. ఇక టీవీ9 నిఘాలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రక్తం ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణం పోసే అమృతం. కానీ కొంతమంది కేటుగాళ్లకు అది కాసులు కురిపించే వ్యాపారం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు యథేచ్ఛగా దోపిడీకి తెగబడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను భేఖతారు చేస్తూ రక్తాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాయి. విజయవాడ కేంద్రంగా సాగుతున్న రక్త పిశాచుల దందా టీవీ9 నిఘాలో బయటపడింది. అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందజేయడం గొప్ప మానవతావాదం. అలాంటి ఉన్నత సేవా భావనకు ఆదర్శంగా నిలవాల్సిన బ్లడ్ బ్యాంకులు పక్కదారి పడుతున్నాయి. రోగుల అవసరాలని ఆసరాగా చేసుకుని వ్యాపార ధోరణి అవలంబిస్తున్నాయి. రక్తం లేనిదే మనిషికి ప్రాణం లేదు. కానీ అలాంటి రక్తం నేడు వ్యాపారంగా మారిపోతే విజయవాడ వ్యాప్తంగా చాలా బ్లడ్ బ్యాంక్స్ లో నేడు రక్తం ఒక వ్యాపారంగా మారిపోయింది. మరోపక్క ఉచితంగా ఇచ్చేటటువంటి బ్లడ్ బ్యాంక్స్ కొరతతో ఇబ్బంది పడుతుంటే కొన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ మాత్రం వ్యాపారంగా మారుతున్నాయి. అసలు దీనికి గల కారణం ఏంటి? వ్యాపార దందా ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు పెద్ద ఎత్తున వెలిశాయి. అందులో ముఖ్యంగా బెజవాడలో ఉన్న బ్లడ్ బ్యాంకులు లాభాపేక్షకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల్లో తీవ్రమైన రక్త కొరత వేధిస్తోంది. దీన్ని ప్రైవేట్ ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ ఎన్బిటిసి స్టేట్ నార్మ్స్ ప్రకారం రక్తం కోసం వచ్చే రోగుల బంధువులు ఖచ్చితంగా డోనర్ను తీసుకురావాలనే నిబంధన ఎక్కడా లేదు. కానీ విజయవాడలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు డోనర్ ఉంటేనే రక్తం ఇస్తామంటూ ఖరాఖండిగా చెప్తున్నాయి. ఇలాంటి బ్లడ్ బ్యాంకులపై టీవీ9 నిఘాలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు ఏ బ్లడ్ బ్యాంక్ అయినా సరే ఉచితంగా బ్లడ్ ఇవ్వాలి. కానీ ఆ నిబంధనల్ని ఇక్కడ పాటించడం లేదు. ఇప్పుడు ఎంత పడుతుంది? విత్ డోనర్ అయితే 1700 పడుతుంది. విత్ డోనర్ 1500. డోనర్ లేకపోతే 2000. కానీ డోనర్ కంపల్సరీ. అంటే వేరే వాళ్ళు మళ్ళీ మీకు ఇస్తున్న వాళ్ళకి కావాలి కదా. డోనర్ కంపల్సరీ. ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఇప్పుడు బేసిక్గా ల్యాబ్స్లో కొంతమంది తలసేమియా పిల్లలకి ఫ్రీ ఇస్తున్నారంట కదా, అది ఒకసారి కనుక్కుంటారు. ఫ్రీ ఇస్తారు ఫ్రీ అసలు ఉచితం మాట దేవుడెరుగు. ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అంటున్నారు. అంతేకాదు డోనర్ ఇస్తేనే ఇస్తామంటున్నారు. ఒకవేళ డోనర్ ఇస్తే 1700 రూపాయలు ఇవ్వాలని, లేదంటే 2000 రూపాయలు లేనిదే ఇవ్వలేమని చెప్తున్నారు. ఏం తగ్గించరా అని అడుగుతున్నారు. అసలు రెగ్యులర్గా తీసుకుంటే కనుక ఒకవేళ 15 డేస్కి ఒకసారి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో లేనప్పుడు ప్రైస్ ఏం తగ్గించరా? విత్ డోనర్ అయితే 1700 అన్నా, వితౌట్ అయితే 2. తగ్గటమే ఉంటుంది. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు నిర్వహించే మెడికల్ క్యాంపుల వెనుక పెద్ద లాబియింగ్ నడుస్తోంది. ఉచితంగా సేకరిస్తున్న రక్తంతో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. జాతీయ రాష్ట్ర నిబంధనల ప్రకారం ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు క్యాంపుల ద్వారా సేకరించిన మొత్తంలో 30% రక్తాన్ని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకు ఉచితంగా అప్పగించాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. కలెక్ట్ అయిన బ్లడ్లో 30% బ్లడ్ అనేది నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని వాళ్ళు గవర్నమెంట్ అంటే ఈ బ్లడ్ డొనేషన్ అనేది అంటే లాభరహిత ఇది ఉండాలి కాబట్టి సర్వీస్ సెక్టార్లోకి వస్తుంది. కాబట్టి దీన్ని ఎవరు ఎలాంటి ఏదైతే గవర్నమెంట్ ఛార్జెస్ ఫిక్స్ చేశారో వాటికి మాత్రమే బైండ్ అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. తలసేమియా లాంటి రక్త సంబంధిత వ్యాధులకు రక్తాన్ని ఫ్రీగా ఇవ్వాలి. అది కూడా జరగడం లేదు. ఇక వీళ్ళు ఏటా ఎన్ని మెడికల్ క్యాంపులు పెట్టారు, ఎంత రక్తాన్ని సేకరించారు, ఎందరికి ఎంత ధర కమ్మారు అనే పూర్తి వివరాలపై ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆడిట్ జరగాలి. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు కేవలం స్వచ్ఛంద దాతల నుంచే రక్తాన్ని సేకరించాలి తప్ప డోనర్ తప్పనిసరి అని రూల్ పెట్టడానికి కూడా వీల్లేదు. వాలంటరీగా వచ్చేటట్టయితే బ్లడ్ క్యాంప్స్ అనేది ఎక్కడ మీరు కోరుకున్న ప్లేసుల్లో మీరు ఎక్కడ అరేంజ్ చేసుకుంటే అక్కడికి వచ్చి మీరు కనుక బ్లడ్ ఇస్తే మనకి ఎలాంటి షార్టేజ్ అనేది ఉండదు. మనకు అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏంటంటే 1% ఆఫ్ ద పాపులేషన్ మనం అంటే గవర్నమెంట్లో మనకి ఎంతమంది ఉంటారో దాంట్లో 1% ఆఫ్ ద పాపులేషన్ నుండి మనం బ్లీడ్ చేయాల్సి ఉంటుంది. అంటే రక్తం కనుక కలెక్ట్ చేస్తే మనకు ఎమర్జెన్సీస్లో కానీ తర్వాత ఎప్పుడైనా కానీ బ్లడ్ అవసరమైతే ఎలాంటి షార్టేజ్ లేకుండా చూసుకోవచ్చు. బ్లడ్ బ్యాంకులు కేవలం
రక్తాన్ని నిల్వ ఉంచేందుకు దానికి చేసే వైరల్ స్క్రీనింగ్ టెస్టుల కోసం HIV, హెపటైటిస్ B, C, మలేరియా, సిఫిలిస్ లాంటి వాటికి మాత్రమే నామ్స్ ప్రకారం ఛార్జ్ చేయాలి. అంతే తప్ప రక్తాన్ని అమ్మకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో టెస్టుల ఛార్జ్ 1,550 రూపాయలు తీసుకుంటే, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో అయితే ఒక యూనిట్కు 1,450 రూపాయలుగా నిర్ణయించారు. కానీ విజయవాడలో ప్రైవేట్ నిర్వాహకులు ఈ నామ్స్ అన్నింటినీ తుంగలో తొక్కుతున్నారు. కంపల్సరీగా థాలసీమియా లేకపోతే సికిల్ సెల్ ఈ పేషెంట్స్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 100% ఫ్రీగా అనేది మనం ఇవ్వాల్సి ఉంటుందండి. అది ఎవరికైనా 100% ఫ్రీగా ఇవ్వాలి. అది గవర్నమెంట్ నామ్స్ అండి. ఈ రూల్స్ పాటించిన వాళ్ళ మీద కంప్లైంట్స్ కనుక ఇస్తే మాత్రం దాని మీద విచారణ జరిపి తగు చర్యలు మాత్రం తీసుకోవడం జరుగుతుందండి. టెస్టుల పేరుతో డోనర్ లేడనే సాకుతో పేలల్లో వ్యాపారం చేస్తూ రక్తాన్ని అంగడి సరుగ్గా మార్చేశారు. ఒక బ్లడ్ బ్యాంకుల్లో అవసరానికి తగ్గ నిల్వలు లేకపోవడంతో వీళ్ళు మరింతగా రెచ్చిపోతున్నారు. కొద్దికాలంగా ఎమర్జెన్సీ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. బ్లడ్ అవసరం చాలా పెరిగింది. డోనర్స్ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో రెడ్ క్రాస్ వంటి సంస్థలు కూడా డోనర్స్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యవసర సమయాల్లో వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని 9552000009 కు మెసేజ్ చేస్తే సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న వివరాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు యాప్ వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకుని మీకు ఏదైనా అవసరమైన బ్లడ్ గ్రూప్ దాంట్లో కనుక టైప్ చేస్తే వెంటనే దాంట్లో మీకు దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంకు ఎక్కడ స్టాక్ ఉంది, ఏ బ్లడ్ ఎంతెంత ఉంది అన్న స్టాక్ వివరాలు మొత్తం వచ్చేస్తాయి. సో మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మాకు బ్లడ్ కావాలనేది హానరబుల్ సీఎం గారు వాట్సాప్ గవర్నెన్స్ పెట్టిన తర్వాత ఇది ఒక చాలా చాలా అద్భుతమైన ఫీచర్ అండి. రేర్ బ్లడ్ గ్రూపులు అయితే మరీ కాస్ట్లీ అయిపోయింది. ఉచితంగా క్యాంపులు పెడుతూ సేకరిస్తున్న రక్తాన్ని ఇలా అమ్ముకొని దోచుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల దందాకు చెక్ పెట్టాలని, వారి వ్యాపార ధోరణికి అడ్డుకట్ట వేసి ఉచితంగా సేకరించిన రక్తాన్ని అవసరమైన రోగులకు అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. నిరంతరం నిఘా పెట్టి రక్తదందాకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అప్పుడే ఈ బ్లడ్ బ్యాంకుల ఏర్పాటు వెనుకున్న ఉన్నతమైన ఆశయానికి న్యాయం కలుగుతుంది. నేడు ఈ సృష్టిలో సృష్టించలేనిదే రక్తం. అలాంటి రక్తం నేడు దాతల కొరతతో బ్లడ్ బ్యాంకులు ఖాళీగా ఉంటుంటే మరికొన్ని బ్లడ్ బ్యాంక్స్ మాత్రం యథేచ్ఛగా వ్యాపారాన్ని సాగిస్తూ ఉన్నాయి. ఇష్టానుసారంగా ప్రభుత్వ ధరలకు మించి అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిపైన ప్రభుత్వం నిఘా పెట్టాలి, అధికారులు దృష్టి సారించాలి, వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కెమెరామెన్ శ్రీరామ్తో క్రాంతి టీవీ 9 విజయవాడ నుంచి.